ఇవాళ ఈ హార్టికల్చర్ వచ్చిన తర్వాత మాకందరికీ కార్లు వచ్చాయి, మోటార్ సైకిల్ వచ్చాయి, మా ఊర్లో ఏసీలు వచ్చేసాయి. ఇంక అంతకంటే ఏం కావాలా? కాబట్టి నేనేమంటున్నా అంటే రైతులకు చంద్రబాబు నాయుడు కోసం ఎవడు ఓటు అవుతండి, మన కోసం. రైట్ రైట్ చంద్రబాబు నాయుడు కోసం ఎవడు ఓటు అవుతావు, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ మనవడి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటై. చంద్రబాబు నాయుడుకి ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఏమన్నా కిరీటం ఏమన్నా పెడతారా? ఏమీ లేదు. ఇది ఉండే దానివల్ల ఈయనకు కాలువల మీద నిద్రపోవడము, ఎప్పుడు 24 గంటలు అది ఇది ఆలోచన. ఇది రెండవది ఈ టెలికాన్ఫరెన్స్. సార్, టెలికాన్ఫరెన్స్ మాత్రం మీరు మానుకోకపోతే మీరు ఎవరో కలెక్టర్తో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, యానా కొడుకు మాకు దొరకడు, టెలికాన్ఫరెన్స్ అంటాడు. రెండవది, ఇప్పుడు నాకు నేను ఇంకా ఇంతకంటే బాగా పొగుడతా, నాకేమన్నా మంత్రి పదవి ఇస్తారా? లేదు, అది ఛాన్స్ అయిపోయింది నాకు. కాబట్టి నేను మిమ్మల్ని పొగిడేది వద్దు, కానీ వాస్తవ విషయాలు. మీరు ముఖ్యమంత్రి కావాలా, అదే నా ఆకాంక్ష. మీరు ముఖ్యమంత్రి కావాలంటే మీ జన్మభూమి ఏంది సార్, ఆ జన్మభూమి సంఘాలు మా కొంప ముచ్చుతున్నాయి. మీరు ఎందుకు మార్చుకోరు? మీకు ఎవరు చెప్పరు సార్, అంత ఇట్లా చప్పట్లు కొట్టేవాళ్ళే, ఇట్లా కొట్టేవాళ్ళు ఒకడు రాడు మీ దగ్గరికి. కాబట్టి ప్లీజ్ కైండ్లీ యూ రివ్యూ దట్ థింగ్. ఏమి చేయాలో మీ అనుభవం ఉంది, మీకు పరిపాలన ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేయాలని నేను మనవి చేస్తున్నా. తర్వాత మీరు ఆఫీసర్లకి స్ట్రిక్ట్ గా చెప్పాలా, ప్రతోడు విడబోయారు వచ్చేప్పుడు ఆయన గౌరవంతో చెప్పని ఎవరికి టెలికాన్ఫరెన్స్. మా తహసీల్దార్ గారికి టెలికాన్ఫరెన్స్, మా ఆర్డీఓకు టెలికాన్ఫరెన్స్, మా ప్యూర్ గారికి కూడా టెలికాన్ఫరెన్స్ అయితే ఎట్లా? ఎవడేం పని చేయొద్దా? కాబట్టి ఆ టెలికాన్ఫరెన్స్ అనే విషయం కూడా మీరు కొంత చూడాలి. ఫైనల్, మీరు మాకు మూల విరాట్. మన కృష్ణ గారు అన్నారు, ఏందో సంధి అంటాడు ఆయన. ఏందయ్యాది కృష్ణ చెప్పేది? ఊదొత్తు ఊదొత్తు, అనుసంధానమో అనుసంధానమో దేవునికి ఏదో 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 ఉంది ఆయన కృష్ణ గారి. భగవంతునికి భక్తునికి అనుసంధానము నా ఊరకద్దు అని చెప్తాడు ఆయన. ఆ కృష్ణ అట్లా చెప్తాడు. ఆయన కంటే నేను ఇంకోటి చెప్తా, మీరు మాకు మూల విరాట్లు, ఇంక్లూడింగ్ మీ. మేము ఎమ్మెల్యేలము, ఎంపీలము, మంత్రులము, మేము రమణ దీక్షలు మాత్రం తయారైనాం. మీకు మాకు సార్ ఆ కామన్ మ్యాన్ ఎవడొచ్చి మీతో మాట్లాడడం లేదు, వాడు ఎవడొచ్చి మీకు చెప్పుకోవడం లేదు. 100% కూడా మీ దగ్గర రావడంలా. వచ్చేదల్లా నా దగ్గరకు వస్తాడు, జయదేవ్ దగ్గరకు వస్తాడు, మా కాలువ శ్రీనివాస్ దగ్గరికి పోతాడు, మా వాడు కేశవ దగ్గరికి పోతాడు. మేము రమణ దృష్టి అయితే ఎట్లా? కాబట్టి మీరు అది మొత్తం రివ్యూ చేయాల్సినటువంటి అవసరం. సార్, దిస్ ఇస్ హై టైం. మీలో మంచితనం ఎక్కువ ఉందని నా అభిప్రాయం. తప్పు తెలిసినా దండించలేకపోతే మీరు ఎట్లా? మీరు సార్, చింతకాయలకు మంత్రాలకు చింతకాయలు రాలవు, వెయ్యాలా రాయి వెయ్యాలా, లేకపోతే ఎట్లా? మీరు ఇవి నాకున్నటువంటి బాధలు సార్. నేను మన పార్టీలో ఉండే వాళ్ళందరికంటే నేనే మిమ్మల్ని ఎక్కువ క్రిటిసైజ్ చేస్తా, కానీ నాలో దుర్బుద్ధి లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలా? మీరు ముఖ్యమంత్రి అయితే మేము మా పిల్లలు అందరూ బాగుంటాం. మా లీడర్ చనిపోయిన తర్వాత యారాయికి పోయి చెప్పుకోవాలి సార్ మేము. కాబట్టి మీరు యూ హ్యావ్ టు టేక్ సమ్ స్ట్రాంగ్ అండ్ స్టాండ్ స్టెప్స్ అబౌట్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అబౌట్ అస్. మీకు నేను ఈ మధ్య తిరుగుతున్నా, చాలా చోట్ల తిరిగా. మీ గురించి మాట్లాడింది చాలా తక్కువ, మా గురించి మాత్రం ఇంతుంది. మా చరిత్ర, ఈ చరిత్రను మీరు సర్దించకపోతే లాభంలా. ఇది నా ప్రత్యేకమైనటువంటి మనవి చేసుకుంటూ, రాబోయే రోజులు ఎలక్షన్లు సార్. ఇక మేమంతా ఇవన్నీ వదిలి ప్రజల్లోకి పోవాలా. నేనేమంటున్నా అంటే
ఇక మోడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో 5 కోట్ల ప్రజలు వచ్చి రోడ్డు మీద పడి రోడ్డు మీద కూర్చొని చెప్పినా ఆ మహాతల్లి వెళ్ళ స్వార్థంతో ఇక్కడ అక్కడ 2 చోట్ల తన కొడుకును ప్రధానమంత్రిని చేస్తారు ఎంపీలు అయితే అనేటువంటి ఒక స్వార్థంతో ఆ మహాతల్లి చేసి కాంగ్రెస్ పార్టీకి చర్మగీతం పాడింది. ఇవాళ మిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో ఇస్ సేవింగ్ ఇన్ ది సేమ్ స్టెప్స్. హీ టు విల్ గో. అందులో ఆ గోవిందుని దగ్గర వచ్చి అన్ని సొట్ట మాటలు చెప్పిపోతే ఎట్లా సార్? నేను చెప్తున్నా, మీరు ఓటేయమని చెప్తే కూడా నరేంద్ర మోడీకి ఓట్లేసే వాళ్ళు ఈ ప్రజలు ఎవరు లేరని నేను మీకు మనవి చేస్తున్నా. అది ఇవాళ సార్ ఆయన మర్చిపోండి సార్. మీరు ఆయన మర్చిపోయి మీ రమణ దీక్షలు ఉన్నారు, మేమంతా ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఓపిక నాకు ఇంత అవకాశం ఇచ్చి మాట్లాడేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.